రాజకీయాలలో అనుభవం, అదృష్టంతో పాటు ఓర్పు, సమన్వయం, మాట పొదుపు చాలా అవసరమని పవన్ కళ్యాణ్ గారు నిరూపించి చూపారు. రాజకీయాలలో ఎదురు దెబ్బలను ఓర్చుకునే శక్తి తనకు ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునేవారు. నిజంగానే అంత ఓర్పుతో, పట్టుదలతో ముందుకు సాగి చివరికి తాను స్వయంగా విజయం సాధించడమే కాకుండా తనను నమ్ముకున్న జనసేన పార్టీ నేతలను, కార్యకర్తలను కూడా గెలిపించుకున్నారు. అంతేకాదు మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు మధ్య రాజీ కుదిర్చి టీడీపీ, బీజేపీలు పొత్తులు కుదర్చడంలో కూడా పవన్ కళ్యాణ్దే కీలక పాత్ర. వాటి పొత్తుల కోసం జనసేన సీట్ల త్యాగం చేయగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడడం వల్లనే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలో రాగలిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ ఎంపీల మద్దతు కూడా లభించింది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు జాతీయ స్థాయిలో కూడా కీలక వ్యక్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ దుందుడుగుతనం చూసిన వారు ఆయన రాజకీయ రంగాలలో కూడా ఎంతగా రాణించడం చూసి ఇప్పుడు ఆశ్చర్యపోరక మానరు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఒక మనిషి, ఆయన మనిషి కాదు, దేవుడితో సమానం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ముఖ్యంగా ఆంధ్రలోనే కాదు, దేశంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. కేంద్రంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలకు పెద్ద ఫ్యాన్స్. ఆయన మాట కాదనరు ఎవరు అంటారట పురంధరేశ్వరి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో.